హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మటన్ పికిల్ అనమాట. మటన్తో పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము. సో ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg మటన్ తీసుకున్నానండి. దాంట్లోకి గ్రౌండ్ నట్తో మాత్రమే ఎప్పుడైనా పికిల్స్ చేయాలంట, చాలా టేస్టీగా ఉంటుందంట. ఇది కూడా నేను తెలుసుకున్నాను, పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. సో ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయొద్దు, కేవలం గ్రౌండ్ నట్ ఆయిల్ని మాత్రం యూజ్ చేసి మీరు మటన్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి, అంటే ఇక్కడ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట పీసెస్. ఎందుకంటే మనకి బ్రౌన్ కలర్ వస్తేనే సరిగా కుక్ అయినట్టు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నీరంతా వెళ్ళిపోతేనే మనకి పికిల్ అనేది చాలా డేస్ నిల్వ ఉంటుందన్నమాట. అందుకని సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మటన్ని ఫ్రై చేశాక మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో ఇప్పుడు పికిల్ పెట్టేసుకుందాం. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అలాగే ఒక 20 or 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. సో ఇవి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వెంటనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. సో దీన్ని కలిపేసుకున్నాక 1.5 స్పూన్ టర్మరిక్ పౌడర్, అదే అండి పసుపు 1.5 స్పూన్. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో ఇక్కడ ఫుల్ కప్ నేను కారం వేసుకున్నాను. ఇది మన ఊర్లో పట్టిస్తాం కదండి, అది ప్యాకెట్లోది కాదు. అలాగే ధనియాల పౌడర్ 1 స్పూన్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్, అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్సింగ్ అంతా అయిపోయాక ఒకసారి సాల్ట్ కూడా సరిపడేంత వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కప్పుతోనే మెజర్స్ చూపిస్తున్నానండి. అదే కప్పులో చిన్న సగం, అంటే 1/4 ఉంటుంది కదా, అంతవరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో అంతే అండి, ఇంకా మనం ఎక్కువగా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఊరాలి. ఒక 2-3 డేస్ తర్వాత తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే సాల్ట్ డిజాల్వ్ అవ్వాలి కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది. మిక్సింగ్ అంతా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి. చల్లారాక దాంట్లోకి మీడియం సైజు లెమన్ స్క్వీజ్ చేసేసుకోవాలి. సీడ్స్ తీసేసి స్క్వీజ్ చేసుకోండి, లేదంటే సీడ్స్లో ఉన్న చేదు మనకు తగులుతుంది. నాకైతే 1.5 లెమన్ పట్టింది, అంటే ఒక మీడియం సైజ్ లెమన్, అలాగే ఇంకొక మీడియం సైజ్ లెమన్లో 1/2 లెమన్ నేను స్క్వీజ్ చేసుకున్నాను, అంటే 1.5 లెమన్ నాకు పట్టింది. సో లెమన్ ఎక్కువగా ఉంటేనే మంచిది, సాల్ట్ కూడా సరిపడేంతగా వేసుకోవాలి. సో నా పికిల్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో 2 డేస్ వెయిట్ చేసి చూడాలి. బట్ పికిల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, ఆయిల్ అవన్నీ కూడా సరిపోయాయి. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే మర్చిపోకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.